అండి నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఎలక్షన్ నిమిత్తం ఇంత భారీ మెజార్టీ, ఇంత భారీగా ఇన్ని సీట్లు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఎందువల్ల అనుకుంటున్నారు? ఈ జగన్ చేసిన ప్రభుత్వం అరాచకాలు, విధ్వంసాలు, ఎక్కుతమే కూల్చేటలతో స్టార్ట్ అయిన ప్రభుత్వం, కేసులు, తగాదాలు, తన్నులాటలతో బిగినైన ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అని అందరూ నరకాసురు వదలాగా ఎదురు చూశారు. అది అయిపోయి మంచి రోజులు వచ్చినాయని మేము అనుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారీ పథకాలు ప్రవేశించారు, బాబు సూపర్ 6 అని ఇలా చాలా పథకాలు పెట్టారు కదా. మరి గతంలో జగన్ కూడా అమ్మఒడి అని ఇలాంటివన్నీ భారీ పథకాలు, తను కూడా సంక్షేమ పథకాలు చాలా మటుకు పెట్టారు. మరి ఈ రెండిట్లో వేరే చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ఈ పథకాలు సక్సెస్ చేయగలరు అనుకుంటున్నారు? ఆల్రెడీ ఆయన 2019లో చేసినప్పుడు ఆయన చెప్పినవన్నీ చేశాడు. 190% పైనే. జగన్ గారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే 2014లో ఫస్ట్ ఆయన చేసినప్పుడు 14లో చేసినప్పుడు అన్నీ అమలు చేశాడు. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన సూపర్ 6 అనేది కూడా అమలు చేస్తాడని అందరికీ నమ్మకం ఉంది. అమరావతి కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం టయానికి పూర్తి చేస్తాడని కూడా ప్రజలకు నమ్మకం ఉండే పట్టం కట్టారు ఆయనకి. ఇవాళ ఇప్పుడు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా జగన్కి వేసాము మేము, చంద్రబాబు నాయుడు గారికి వేయలేదు అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయి. దాని మీద మీరేమంటారు? జగన్కి వేసినప్పుడు జగన్ మెజార్టీ చూడాలిగా. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అందుట్లో ఎవరో మోసం చేసేది లేదు. ఓటేసినప్పుడు ఈవీఎంలో స్లిప్తో సహా వస్తుంది. మనం తెలుగుదేశానికి వేసాం అనుకోండి, వైసీపీ వస్తే నేను ఒప్పుకోనుగా. అక్కడ నేను ఎట్ట ఒప్పుకుంటా? అక్కడ పిలిచి ఉండోడిని అధికారిని పిలిచి ఇదేంటండి ఎట్టని ప్రశ్నిస్తాంగా. ఎక్కడ ప్రశ్నించిన ఏ బూత్లో కూడా అలాంటి అగాంఛనీయ సంఘటనలు ఎక్కడో జరిగినట్టు ఏమీ మనం చూడలా. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇలాగ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో వీరు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్ట, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ట, లేకపోతే మోడీ గారు చెప్పినట్టు ఈ ముగ్గురులో ఎవరికి అంటే కొంతమంది సోషల్ మీడియా పరంగా వైసీపీ వాళ్ళు ఈ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు అధికారంలో రాకముందే ప్రమాణ స్వీకారం అవ్వకముందే కొట్టేసుకుంటున్నారు. రేపు ప్రమాణ స్వీకారం అయితే పరిస్థితి ఏంటని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీరేమనుకుంటున్నారు? ప్రమాణ స్వీకారం అయితే అసలు ఆ భయం రావాల్సిన పరిస్థితి ఏంటి జనాలకి? మీరు అంత ముందర ఏదో ఒకటి జనాన్ని భయపెట్టి చేసినందుకేగా మీకు కూడా భయం వచ్చింది. రేపు మన పరిస్థితి ఏంటి అనే విషయం ఎందుకు వచ్చింది జనాల్లో, నాయకుల్లో అయిన భయం ఎందుకు వచ్చింది? అంత ముందు మనం ఏ దారి చూపించామో ఆ దారినే ఉంటుందనే అవకాశం. అందుకే భయపడుతుంది నాయకులు. భయపడకపోతే పారిపోవాల్సి, ఊళ్ళో వదిలి దేశాలు వదిలి పారిపోవాల్సిన పనే ఉంది. ఇంతకీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు జరగబోయే మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అన్నీ అనుకూలిస్తాయని, అనుకున్న ప్రకారం అన్నీ చేస్తారని మాకు 100కి 99% నమ్మకం ఉంది అందరికీ. రాజధాని ఇవాళే ఆల్రెడీ ఆయన ఎక్కక ముందలే, ప్రమాణ స్వీకారం చేయక ముందలే, అంతకు ముందల ఎవడో అడుగునటువంటి భూమిని ఇవాళ గజం 50 ఏళ్ళు పలుకుతుంది రాజధానిలో. దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు చేశాడు జగన్. ఎవడో 1 సెంటు భూమి అమ్ముతావా అని కానీ కొంటావని కానీ వచ్చిన పాపం లేదు. ఇవాళ అప్పుడే ప్రమాణ స్వీకారం చేయక ముందలే రాజధానిలో నిన్న నుంచి చూస్తానే ఉన్నారు స్క్రోల్స్. 50 ఏళ్ళు అడుగుతున్నారంట గజం. మరి మార్పు ఎక్కడొచ్చింది? ఆయన ఎక్కంగానే ప్రమాణ స్వీకారం ఇంకా రేపు చేసేది ప్రమాణ స్వీకారం ఒకరోజు ముందలే మార్పు బిగినైంది. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది. ఈయనకి కావాల్సిన ప్రధానమంత్రి దగ్గరికి కూడా ఆయనతో కూడా మాట్లాడటానికి కావాల్సినటువంటి ఈయనకి సపోర్టింగ్ కూడా ఎక్కువ ఇచ్చారు ఆంధ్ర ప్రజలు, ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి. దానికి అనుకూలంగానే మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడికి కూటమికి సహకరిస్తారని చెప్పి ఏపీ ప్రజలు దృఢంగా నమ్ముతున్నారు.